I am Rajeshwari, working as a lecturer in chemistry in Sir C.R.R. College for Women, Eluru. In this video, we discuss about 2nd BSc Chemistry, 3rd semester, Paper 3, Inorganic and Organic Chemistry. Topic Unit 3, Hydroxy Compound. In this lesson, here the topic is freeze rearrangement and pinacol-pinacalone rearrangement. First of all, we see about freeze rearrangement. The reaction of aryl esters with Lewis acids to give ortho and para hydroxyketones is known as freeze rearrangement. In general, low temperature favors the formation of para isomer while high temperature favors the formation of ortho isomer. సో ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్లో ఏం చేస్తామంటే అరైల్ ఎస్టర్స్ తీసుకుని లూయిస్ యాసిడ్ తోటి రియాక్ట్ చేస్తాం. రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆర్థో అండ్ పారాహైడ్రాక్సీ కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. దీన్ని మనం ఫ్రీజ్ రీఅరేంజ్మెంట్ అంటున్నాం. జనరల్గా లో టెంపరేచర్ తీసుకున్నప్పుడు ఇట్ ఫేవర్స్ ద లో టెంపరేచర్స్ దగ్గర పారా ఐసోమర్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే హై టెంపరేచర్స్ దగ్గర ఆర్థో ఐసోమర్ అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఫినాల్ తీసుకుంటున్నాము, ఎస్టైల్ క్లోరైడ్ తోటి రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఫస్ట్ ఫినైల్ ఎసిటేట్ అనేది ఫామ్ అవుతుంది. వచ్చిన ఫినైల్ ఎసిటేట్ని ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ తోటి రియాక్ట్ చేయడం వల్ల మనకి ఆర్థో హైడ్రాక్సీ ఎస్ట్రోఫినోన్ అండ్ పారా హైడ్రాక్సీ ఎస్ట్రోఫినోన్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ మెకానిజం తీసుకుంటే ద కాంప్లెక్స్ బిట్వీన్ ద ఎస్టర్ అండ్ లూయిస్ యాసిడ్ ఎలిమినేట్స్ అండ్ అసైలీనియం అయాన్ విచ్ సబ్స్టిట్యూట్ ఎట్ ది ఆర్థో అండ్ పారా పొజిషన్స్. సో ఈ కాంప్లెక్స్ ఎస్టర్కిను ఇంకా లూయిస్ యాసిడ్కి మధ్యలో రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ కాంప్లెక్స్ ఎసైలీనియం అయాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఆ ఎసైలీనియం అయాన్ ఎలిమినేట్ అయింది ఏదైతే ఉందో అది మనకి ఆర్థో అండ్ పారా పొజిషన్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఫినాయిల్ ఎస్టేట్ తీసుకుంటున్నాము. అరోమాటిక్ రింగ్కి OCOCH3 ఉంటే ఫినాయిల్ ఎస్టేట్ అంటాం. దాన్ని ఎన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ తోటి రియాక్ట్ చేస్తాము. చేసినప్పుడు మనకి మధ్యలో ఒక కాంప్లెక్స్ అనేది ఫామ్ అయింది. సో ఆ కాంప్లెక్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే మనకి ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిజన్ డొనేట్ చేయడం వల్ల అల్యూమినియంకి అది గెయిన్ చేసుకుని ఆక్సిజన్కిను అల్యూమినియంకి మధ్యలో బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్కి అలోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అలాగే అల్యూమినియం గెయిన్ చేసుకుంది కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ వేసుకున్నాం. సో AlCl3ని ఇట్లా ఒక క్లోరిన్ను విడిగా రాసుకొని AlCl2 మైనస్ కింద రాసుకుంటున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది అంటే ఈ COCH3కి ఆక్సిజన్కి మధ్యలో ఉన్న బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఆల్రెడీ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ నెగిటివ్ రెండు మనకి న్యూట్రల్ అయిపోయి ఆక్సిజన్ మీద ఏ ఛార్జ్ ఉండదు. అలాగే ఇక్కడ మనం విడిగా రాసుకున్న Cl అనేది Cl మైనస్ కింద ఎలిమినేట్ అవుతుంది. సో Cl మైనస్ కింద ఎలిమినేట్ అయ్యింది అంటే బాండ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో సహా ఎలిమినేట్ అవుతుంది. సో అప్పుడు అల్యూమినియంకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ కలిపి అగైన్ ఆక్సిజన్ అల్యూమినియం మీద మనకి ఛార్జ్ ఏమీ ఉండకుండా న్యూట్రల్ వస్తుంది AlCl2 కింద. ఈ COCH3కి ఆక్సిజన్కి మధ్యలో బాండ్ బ్రేక్ అవుతుంది కాబట్టి COCH3 ప్లస్ కింద ఇది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ Cl మైనస్ కింద ఎలిమినేట్ అయింది. సో మనకి ఇలా ఒక ఇంటర్మీడియట్ కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ ఆర్థో అటాక్ చూద్దాం. ఆర్థో అటాక్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వచ్చిన ఇంటర్మీడియట్ కాంపౌండ్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ పక్కన అసైలీనియం అయాన్ COCH3 ప్లస్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆర్థో పొజిషన్లో అటాక్ వేసుకోవడానికి ఏంటి అంటే ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇలా షిఫ్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్కి రింగ్కి మధ్యలో డబుల్ బాండ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పక్కనే ఉన్న డబుల్ బాండ్ని షిఫ్ట్ చేసుకుంటున్నప్పుడు ఆర్థో పొజిషన్కి ఇక్కడ ఒక హైడ్రోజన్ను రాసుకుంటాము. నెక్స్ట్ ఈ COCH3 అనేది మనకి ఇక్కడ ఆర్థో పొజిషన్లో యాడ్ అవుతుంది. సో ఇట్లా మనకి అరోమాటిక్ రింగ్ డబుల్ బాండ్ OAlCl2 ప్లస్ ఆక్సిజన్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ COCH3 ఆర్థో పొజిషన్లో ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో ఈ డబుల్ బాండ్ని మళ్ళీ అగైన్ షిఫ్ట్ చేసుకుంటున్నాం పైకి. షిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ను ఈ పాజిటివ్ రెండు కలిసి న్యూట్రల్ అయ్యి ఇక్కడ సింగిల్ బాండ్ మాత్రమే ఉంటుంది. ఇట్లా సింగిల్ బాండ్ OAlCl2. నెక్స్ట్ ఈ బయటకి షిఫ్ట్ చేసుకున్న డబుల్ బాండ్ కూడా యాసిడ్స్ లోపలికి మళ్ళీ షిఫ్ట్ చేసేసుకుంటే మనకి రీఅరేంజ్మెంట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది. నెక్స్ట్ COCH3 అనేది ఇక్కడ ఉంటుంది. ఇలా వచ్చిన దాన్ని అగైన్ H2O తోటి రియాక్ట్ చేస్తే హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే AlCl2 ప్లేస్లోకి H+ అయాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతుంది. అప్పుడు ఈ OAlCl2 గ్రూప్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే OH గ్రూప్ కింద కన్వర్ట్ అయింది. ఆర్థో పొజిషన్లో COCH3 అలాగే ఉంటుంది. సో దీన్నే
ఏమంటున్నాము అంటే ఆర్థో హైడ్రాక్సీ ఎసిటోఫీనోన్. సిమిలర్గానే పారా అటాక్ తీసుకుంటాం. పారా అటాక్ తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ ఫార్మిన్ ఇంటర్మీడియట్ తీసుకుంటున్నాము, ఎసైలీనియం అయాన్ తీసుకుని రియాక్ట్ చేస్తున్నాం. చేసినప్పుడు ఇందాక ఆర్థో అటాక్ లాగానే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము అంటే ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. చేసినప్పుడు మనకి అరోమాటిక్ రింగ్కి ఆక్సిజన్కి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సైమల్టేనియస్గా పక్కన ఉన్న డబుల్ బాండ్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ పొజిషన్లో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అగైన్ ఎట్ ద సేమ్ టైం దీని పక్కన ఉన్న రింగ్ లోపల ఉన్న డబుల్ బాండ్ షిఫ్ట్ అయ్యి ఈ పారా పొజిషన్లోకి ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. అలాగే ఎసైలీనియం అయాన్ అనేది పారా పొజిషన్లో యాడ్ అవుతుంది. యాడ్ అవడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇలాగ పారా పొజిషన్లో ఒక హైడ్రోజన్ COCH3 అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము అంటే ఈ రింగ్కిను ఆక్సిజన్కి మధ్యలో ఉండే డబుల్ బాండ్ని మళ్ళీ అగైన్ షిఫ్ట్ చేసుకుంటున్నాం. చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ కలిసి న్యూట్రల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం షిఫ్ట్ చేసుకున్న డబుల్ బాండ్స్ అన్ని రీఅరేంజ్ చేసుకుంటున్నాము. ఈ బాండ్ ఇలా లోపలికి షిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కార్నర్లో ఇక్కడ డబుల్ బాండ్ అనేది వచ్చింది. అగైన్ మళ్ళీ పక్కన ఉన్న డబుల్ బాండ్ షిఫ్ట్ అవడం వల్ల ఈ పొజిషన్లో డబుల్ బాండ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చిన కాంపౌండ్ ఏంటి అంటే OAlCl2 అరోమాటిక్ రింగ్ పారా పొజిషన్లో COCH3 అనేది ఉంటుంది. అగైన్ ఫైనల్గా హైడ్రాలసిస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే AlCl2 ప్లేస్లోకి H+ అయాన్స్ వచ్చి సబ్స్టిట్యూట్ అవుతాయి. అగైన్ ఇక్కడ మనకి OAlCl2 గ్రూప్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే OH గ్రూప్ కింద కన్వర్ట్ అవుతుంది. OH గ్రూప్కి పారా పొజిషన్లో COCH3 గ్రూప్ అనేది ప్రజెంట్ అయి ఉంది. సో దీన్ని ఏమంటున్నాము అంటే పారా హైడ్రాక్సీ ఎసిటోఫీనోన్. ఇలా మనకి మెకానిజంలో 2 attacks జరుగుతాయి. ఆర్థో అటాక్ అట్ ద సేమ్ టైం పారా అటాక్. నెక్స్ట్ పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్. ద కన్వర్షన్ ఆఫ్ పినకాల్స్ టు ketones or aldehydes by means of acids is known as పినకాల్ రీఅరేంజ్మెంట్. సో సెకండ్ రియాక్షన్ ఏంటి అంటే పినకాల్ పినకలోన్ రీఅరేంజ్మెంట్. దీంట్లో ఏం చేస్తాము అంటే పినకాల్స్ తీసుకుని వాటిని కీటోన్స్ కింద కన్వర్ట్ చేస్తాం. కీటోన్స్ కానీ లేదా ఆల్డిహైడ్స్గా కానీ కన్వర్ట్ చేస్తున్నాము. దేని ప్రెజెన్స్లో అంటే ఏదైనా యాసిడ్ తీసుకుని యాసిడ్ ప్రెజెన్స్లో చేస్తున్నాం. ఇలా పినకాల్స్ని కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ కింద కన్వర్ట్ చేయడాన్ని పినకాల్ రీఅరేంజ్మెంట్ అనేసి చెప్తాం. సో దీని రియాక్షన్ ఏంటి అంటే పినకాల్ తీసుకుంటున్నాము. పినకాల్ అంటే CH3 CH3OH CH3OH CH3. దీన్ని డైల్యూట్ H2SO4 ప్రెజెన్స్లో రియాక్ట్ చేసినప్పుడు మనకి CH3C CH3 CH3 C డబుల్ బాండ్ O CH3 ఇలా ఒక కీటోన్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం పినకలోన్ అనేసి చెప్తున్నాం. నెక్స్ట్ మెకానిజం తీసుకుంటే మెకానిజం 4 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ప్రొటనేషన్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ గ్రూప్. అక్కడ ఉన్న హైడ్రాక్సిల్ గ్రూప్ అనేది ఫస్ట్ ప్రొటనేషన్ జరుగుతుంది, అంటే H+ అయాన్స్ తోటి రియాక్ట్ చేస్తాం. సెకండ్ స్టెప్లో ఏంటి అంటే లాస్ ఆఫ్ H2O టు ఫార్మ్ ఏ కార్బోకాటియన్. వాటర్ మాలిక్యూల్ అనేది లాస్ అయ్యి ఒక కార్బోకాటియన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏంటి అంటే 1 షిఫ్ట్ ఆఫ్ CH3 టు ఫార్మ్ ఏ మోర్ స్టేబుల్ క్యాటియాన్. థర్డ్ స్టెప్లో ఒక కార్బన్ నుంచి రెండో కార్బన్కి CH3 గ్రూప్ అనేది షిఫ్ట్ అయ్యి మోర్ స్టేబుల్ క్యాటియాన్ని ఫార్మ్ చేస్తుంది. అండ్ ద లాస్ట్ స్టెప్లో ఫోర్త్ స్టెప్ లాస్ ఆఫ్ H+ టు ఫార్మ్ ద ఫైనల్ ప్రొడక్ట్. H+ అయాన్స్ లాస్ చేసుకుని మనకి ఫైనల్ ప్రొడక్ట్ అంటే పెనకలోన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు రియాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ పినకాల్ తీసుకుంటున్నాము. CH3C CH3OH CH3OH CH3. దీన్ని ప్రొటనేషన్ చేస్తున్నాం ఫస్ట్ స్టెప్లో, అంటే H+ అయాన్స్ తోటి రియాక్ట్ చేస్తున్నాము. చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే హైడ్రాక్సిల్ గ్రూప్ వన్ ఆఫ్ ది హైడ్రాక్సిల్ గ్రూప్ దగ్గర మనకి ప్రొటనేషన్ అనేది జరుగుతుంది. ఈ సెకండ్ OH గ్రూప్ దగ్గర మనకి H+ అయాన్స్ వచ్చి యాడ్ చేసుకుంటున్నాం. యాడ్ చేసినప్పుడు మనకి ఎందుకు ఇక్కడ అంటే ఆక్సిజన్ మీద ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల ఆక్సిజన్కి హైడ్రోజన్కి మధ్యలో బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్సిజన్కి పాజిటివ్ ఛార్జ్ అనేది వచ్చింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాము అంటే ఎలిమినేషన్ ఆఫ్ ది లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్ని లాస్ చేసుకుంటుంది. ఇక్కడ HOH ఉంది కదా, దీన్ని ఇక్కడ ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. కార్బన్కిను వాటర్కి ఈ ఆక్సిజన్కి మధ్యలో ఉండే బాండ్ని షిఫ్ట్ చేసుకుంటున్నాం ఆక్సిజన్ మీదకి. చేసినప్పుడు ఆల్రెడీ పాజిటివ్ ఉంది, ఈ బాండ్ పైర్ షిఫ్ట్ అవడం వల్ల నెగిటివ్ అంటే న్యూట్రల్ మాలిక్యూల్ కింద వాటర్ అనేది ఎలిమినేట్ అవుతుంది. ఎలిమినేట్ అవడం వల్ల ఇక్కడ ఉన్న కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వచ్చింది, అంటే మనకి ఇక్కడ కార్బోకాటియాన్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది, ఒక కార్బన్ నుంచి రెండో కార్బన్కి మిథైల్ గ్రూప్ అనేది షిఫ్ట్ జరిగి మోర్ స్టేబుల్ క్యాటియాన్ని ఫామ్ చేస్తుంది.
సో ఈ CH3 గ్రూప్ అనేది ఈ కార్బన్ నుంచి ఈ సెకండ్ కార్బన్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడికి షిఫ్ట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ CH3 గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అంటే అగైన్ కార్బోకాటయాన్ అనే ఫామ్ అయింది. చూడండి ఇక్కడ CH3 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 OH పాజిటివ్ ఛార్జ్. దిస్ ఈస్ ద కార్బోకాటయాన్. ఇదేంటి అంటే రెజొనెన్స్ స్ట్రక్చర్ని ఇస్తుంది. అంటే స్టెబిలైజేషన్ త్రూ రెజొనెన్స్ స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల రెండోది CH3 డబుల్ బాండ్ O H CH3 ఇట్లా మనకి ఈ కార్బన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఈ ఆక్సిజన్ కి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇవి డొనేట్ చేయడం వల్ల ఈ రెండింటికి మధ్యలో డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఆక్సిజన్ కి పాజిటివ్ ఛార్జ్ ఇలా ఇంకా అనదర్ రిజల్ట్ స్ట్రక్చర్ ఇచ్చాయి. ఏవి కార్బోకాటయాన్ మోస్ట్ స్టేబుల్ కార్బోకాటయాన్ ఫామ్ అయింది. మనకి ఫైనల్ స్టెప్ లాస్ట్ స్టెప్ లో ఏమవ్వాలి అంటే H+ అయాన్స్ అనేవి లాస్ అవ్వాలి. అంటే డీప్రోటనేషన్ జరగాలి. సో ఆ H+ అయాన్స్ లాస్ చేయడం కోసం ఇలా ఒక హైడ్రోజన్ OH గ్రూప్ దగ్గర ఉన్న హైడ్రోజన్ ని విడిగా రాసుకున్నాం. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఏ స్ట్రక్చర్ తీసుకున్నా వీటిలో నుంచి ఏంటి అంటే H+ అయాన్స్ ఎలిమినేట్ చేస్తున్నాము. చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ బాండ్ పైర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అవడం వల్ల నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ పాజిటివ్ కలిపి న్యూట్రల్ ఆక్సిజన్ అనేది ఫామ్ అవుతుంది. H+ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఫైనల్ ప్రొడక్ట్ CH3 C డబుల్ బాండ్ O CH3 పినకలోన్ అనేది ఫామ్ అవుతుంది మనకి. థ్యాంక్ యూ.